హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈరోజు బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్ని చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. మేము శనివారం అమావాస్య రోజున ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు పూజలు అనేవి చాలా ఘనంగా జరిగాయి ఈ టెంపుల్లో. నేను మొత్తం మీకు షేర్ చేస్తాను ఎలా ఉంది గుడి లోపల బయట, ఆ రోజు రష్ ఎంతమంది ఉన్నారు అనేది నేను మీకు చూపిస్తాను. మేము టెంపుల్కి 8 గంటలకి వెళ్ళడం జరిగింది. అదే లాస్ట్ ఎంట్రీ. ఎక్కువ మంది జనాలు రావడంతో కొంతమందిని దర్శనం చేయించి మిగిలిన వాళ్ళని పంపించడం జరుగుతూ ఉన్నింది. చూడండి బయట ఇది గోపురం. చాలా ప్రశాంతంగా, చాలా చల్లగా గుడి బయట మంచి వాతావరణం మాకు కనిపించింది. నేను బెంగళూరుకి వెళ్ళిన ప్రతిసారి ఈ గుడికి వెళ్ళడం అనేది ఆనవాయితీ. ఈ గుడి చూడకుండా అనేది నేను రిటర్న్ రావడం అనేది అప్పుడు జరగదు. గుడి లోపల ఎలా ఉంటుందనే నేను మీకు చూపిస్తున్నాను విత్ సౌండ్స్తో. పాజిటివ్ ఎనర్జీ అనేది ఎలా అనిపిస్తుంది అనేది మీరు కూడా ఫీల్ అవ్వండి. నేను సౌండ్తోనే అప్లోడ్ చేస్తున్నాను. గుడి లోపల ఈ విధంగా భక్తులందరూ దేవుడి నామాన్ని స్మరిస్తూ సంతోషంగా డాన్స్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటుంది గుడి లోపల వాతావరణం అనేది. ఇలా దేవుడి నామాన్ని స్మరిస్తూ భజన చేస్తూ ఉన్నప్పుడు గుడి లోపల సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి ముందే మనం నిలబడినంత సంతోషం మనకు కలుగుతుంది. మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళితే ఖచ్చితంగా మన ఇస్కాన్ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. గుడి లోపల షాపింగ్ అనేది మనకి ఎలా ఉంటుంది, భగవద్గీత అన్ని లాంగ్వేజెస్లో మనకు దొరుకుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడి యొక్క లీలలు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు, కార్టూన్వి మనకి చాలా దొరుకుతాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియపరచండి. మరిన్ని ఎలాంటి వీడియోలు మీరు కోరుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.